దానికి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. 2 సంవత్సరాలుగా ఏదైతే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఏదైతే చెప్పుల క్యూ లైన్లను మనం చూసాం. గత కొద్ది రోజుల నుంచి ఏదైతే అలాగే వివిధ రకాలుగా పాస్బుక్లు కావచ్చు, లేకుంటే ఆధార్ కార్డులు కావచ్చు, లైన్లో పెట్టి వెయిట్ చేసేటువంటి సందర్భాలు చూసాం. చాలామంది కూడా రైతులు క్యూ లైన్లలో నిలబడలేక సొమ్మసల్లి పడిపోయినటువంటి సందర్భాలు మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. తాజా అప్డేట్స్ అందించడానికి మనకు కరీంనగర్ నుంచి వేణుగోపాలరావు గారు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఖమ్మం నుంచి సాంబశివరావు కూడా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కరీంనగర్ అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేణుగారు, మొత్తానికి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎక్కడెక్కడ యూరియా కష్టాలు ఉన్నాయి, యూరియా సప్లైకి సంబంధించి ఏంటి సిచ్యువేషన్ అక్కడ? సురేష్, మళ్ళీ రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే వానాకాలంలో ఏ విధంగా అయితే ఇబ్బంది పడ్డటువంటి రైతులు మరి కూడా ఇప్పుడు యాసంగి కూడా అదే తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న వీర్నపల్లి మండలంలో కూడా చాలా మంది రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దగ్గర పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిలబడినటువంటి పరిస్థితి. అంటే యాక్చువల్గా ప్రతి రైతుకు కూడా ఈ యూరియా బస్తాలు మినిమం 4 నుంచి 5 బస్తాలు అవసరం ఉంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 2-3 కంటే ఎక్కువ లేవని చెప్పి అధికారులు చెప్తున్న నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు చలికాలం తప్పనిసరిగా నత్రజని అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చలికాలంలో నత్రజనిని అంటే మొక్కలు కావచ్చు, నార్మల్ కావచ్చు, వీటికి ఏంటంటే డెవలప్మెంట్ కావాలంటే నత్రజని తప్పనిసరి అవసరం ఉంటుంది. అంటే యూరియా వాడాలి, లేకుంటే వాటిలో డెవలప్మెంట్ అనేది ఉండదు. కనుక తప్పనిసరిగా రైతులు వీటిని వాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు కూడా కమలాపూర్, హన్మకొండ జిల్లా కమలాపూర్లు కూడా ఈరోజు ఉదయం నుంచే క్యూ లైన్లలో చెప్పులు పెట్టి యూరియా కోసం నిలబడ్డటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అంటే గతంలో వానాకాలంలో జరిగినటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనైనా కనీసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి రైతులకు సకాలంలో ఎరువులు అందించాలి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ వేస్తూ ఉంటారు, తప్పనిసరిగా యూరియా వేయాల్సిన అవసరం ఉంటుంది. మరి దాని వానాకాలం దృష్టిలో ఉంచుకొనైనా మరి రైతులకు సేమ్ కష్టాలు వస్తాయి. కనుక ముందస్తుగా వారికి సరైనటువంటి స్టాక్ తీసుకురావాలనే నేపథ్యంలో కూడా కనీసం ఆలోచించాలని చెప్పి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా చూస్తే ఇటు కమలాపూర్లో ఈరోజు పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిలబడినటువంటి పరిస్థితి, ఉదయం నుంచే చెప్పులు క్యూ లైన్లో పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే క్యాజువల్గా వాళ్ళు క్యూ లైన్లో నిలబడతారు, కానీ గంటల కొద్ది నిలబడాలంటే నిలబడలేని పరిస్థితుల్లో చెప్పులు పెట్టి ఏ షట్టర్ల కింద పరిస్థితి వస్తుంది. ఇంకోవైపు కుటుంబంలో ఎవరైనా ఒక్కరు కూడా క్యూ లైన్లో ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పనులన్నీ మానుకొని ఈ యూరియా బస్తాల కోసం మేము ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సురేష్. అంటే ముఖ్యంగా రైతులు కోరేది ఒకటే, సకాలంలో తమకు యూరియా అందిస్తే తమకు ఎటువంటి కష్టాలు ఉన్నాయని. కానీ వానాకాలంలో దృష్టిలో ఉంచుకోనైనా లేదని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు అయితే కమలాపూర్లో పెద్ద ఎత్తున రైతులు భారీగా తరలి వచ్చినటువంటి నేపథ్యం, కానీ తక్కువ యూరియా వచ్చిన నేపథ్యంలో ఎవరికి ఎంత ఇవ్వాలో తెలియని నేపథ్యంలో కూడా కొంత ఆలస్యమైనటువంటి పరిస్థితి తెలుస్తోంది. అంటే ఏదేమైనా కానీ రైతులు అంటే యూరియా అవసరం ఉంటుంది, దానికి అనుగుణంగా ఎంత స్టాక్ తేవాలనే దాని మీద అధికారులు ముందస్తుగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలాంటి ప్లాన్లు లేక రైతులు సరైనటువంటి యూరియా దొరకక ఇప్పుడు నార్మల్ సీజన్ తప్పనిసరిగా యూరియా వేయాలి. ఇంకోటి ఆరుతాడు పంటలు ఉంటాయి, వీటికి కూడా తప్పనిసరి వేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే యూరియా లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొక్కలు పెరిగే అవకాశం లేదు. కనుక తప్పనిసరిగా యూరియా అవసరమనే చెప్పాలి. సేమ్ వానాకాలంలో ఏ విధంగా అయితే కష్టపడ్డారో ఈ యాసంగిలో కూడా రైతుల పరిస్థితి అయితే అట్లాగే ఉన్నదని చెప్పొచ్చు. ఇంకోవైపు రైతులు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఇప్పటికైనా ఇంకో కొద్ది కాలం అయితే మాత్రం ఇంకా నార్మల్ పెద్ద ఎత్తున వస్తాయి సురేష్. ఇంకో ఆరుతాడు పంటలకు కూడా యూరియా అవసరం ఉంటుంది. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద తక్షణ చర్యలు తీసుకొని తమకు తగినన్ని యూరియా అందించాలని చెప్పి వేడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా ప్రతి చోట కనిపిస్తుంది సురేష్.